నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారమే హైలైట్ గా ఉంది. ఈ ఇద్దరు నేతల సభలకు జనం భారీగా తరలిస్తున్నారు. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రచారం నిర్వహిస్తున్నా కాంగ్రెస్ ప్రధానంగా రాహుల్, ప్రియాంకపైనే బాగా ఆశలు పెట్టుకుంది. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. జేడీఎస్ లో మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ, మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి అన్ని తామై ప్రచార బాధ్యతలు మోస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బజరంగ్ దళ్ అంశం ప్రకంపనలు సృష్టిస్తుండటంతో కాంగ్రెస్ యూటర్న్ తీసుకుంది. బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని తమ మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ వెనకడుగేసింది. అసలు తాము బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని అనలేదని వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. తాను కర్ణాటకలో న్యాయమంత్రిగా కూడా పనిచేశానని ఆయన గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బజరంగ దళ్ ను బ్యాన్ చేయలేదని తెలిపారు. ఇక ఇవాళ కర్ణాటక కనకగిరిలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలో మాట్లాడిన ప్రియాంక బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. कर्नाटक प्रदेश हमारे देश का एक बहुत महत्वपूर्ण प्रदेश है। आपकी मजबूती से, आपके विकास से, आपके उदाहरण को देखकर पूरा देश गर्वित होता है। पिछले चुनाव में इसी तरह सबने प्रचार किया, आपने अपना वोट डाला और अपने लिए एक नई सरकार बनाई। कुछ ही समय बाद उस सरकार को पैसों के बल से, सत्ता के बल से तोड़ा गया और आज की जो बीजेपी की सरकार है वो 3.5 सालों से आपके प्रदेश में बनी। तो क्या ये दुख की बात नहीं है और ये शर्म की बात नहीं है कि जो कर्नाटका प्रदेश की बीजेपी सरकार है वो 40% सरकारा के नाम से प्रसिद्ध हुई है। और ये नाम किसी दूसरी पार्टी ने नहीं दिया, ये प्रदेश के कॉन्ट्रैक्टर्स ने दिया। प्रदेश के कॉन्ट्रैक्टर्स जो आत्महत्या करने लगे क्योंकि उन्होंने कहा कि उनको इतनी घूस देनी पड़ती है सरकार को कि कमा नहीं पा रहे हैं। क्या ये शर्म की बात नहीं है कि आपके नौजवान बच्चे एग्जाम्स के लिए, भर्तियों के लिए पढ़ते हैं, लिखते हैं, आप ट्यूशन्स की फीस भरने के लिए और कड़ी मेहनत करते हैं और फिर जब भर्ती का एग्जाम देते हैं। కర్ణాటకలో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ ప్రచారాలు చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు రెండు పార్టీలకు చెందిన నేతలు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలు బిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ప్రచార సభలు, రోడ్ షోలే కర్ణాటక ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ మార్క్ ను అందుకునేందుకు ఇద్దరు అగ్రనేతల మీదే ప్రధానంగా ఆధారపడి ఉంది కాషాయ దళం. సీఎం బొమ్మై, యడ్యూరప్ప ప్రచారాలతో పోలిస్తే ఈ ఇద్దరు అగ్రనేతల ప్రచారాలకే స్పందన అధికంగా ఉంటోంది. మరోవైపు ఓటు వేసేటప్పుడు జై బజరంగబలి నినాదం చేయడం ద్వారా కాంగ్రెస్ దుష్ట సంస్కృతిని శిక్షించాలని కర్ణాటక ఓటర్లకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఆ పార్టీయే అభివృద్ధి, శాంతి సామరస్యాలకు శత్రువని నిందించారు. బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన నేపథ్యంలో మోడీ ప్రతి బహిరంగ సభలోనూ జై బజరంగబలి అంటూ నినదించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ రాజకీయాలు మొత్తం విభజించు, పాలించు అనే విధానంపైనే ఆధారపడి ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని, అభివృద్ధిని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసిస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ దేశం పరువు తీస్తోందని మండిపడుతున్నారు మోడీ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే శ్రీరాముణ్ణి, ఆంజనేయుణ్ణి, శివుణ్ణి కూడా జైల్లో పెట్టించగలరని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ కు అసలు నాయకుడే లేడని, రాహుల్ గాంధీ చేసేది భారత్ జోడో యాత్ర కాదు, తోడో యాత్ర అని విమర్శించారు. 40% కరప్షన్ అంటున్న వారిని 40 సీట్లు కూడా రావని అంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి దినకర్ ఫేస్ టు ఫేస్. ఎప్పుడు కూల్గా ఉండేటువంటి బెంగళూరు సిటీలో ఒక్కసారిగా ప్రచారం సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ వేడి ఎక్కువైంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వారిని ఆకర్షించడానికి బీజేపీ ఎలాంటి ప్లాన్తో ఉంది, ఎలాంటి అజెండాతో ముందుకెళ్తుంది, అలాగే జరుగుతున్నటువంటి హనుమాన్ చాలీసా దండకం కావచ్చు, ఆ తర్వాత బజరంగ్ దళి వర్సెస్ బజరంగ్ బలి ఫైట్కి సంబంధించి దానితో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టో పైన
బీజేపీ నేత అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. ఎప్పుడైతే బజరంగ్ దళ్ పైన బ్యాన్ విధిస్తామని చెప్పి స్పష్టంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడంతో ఈ మేనిఫెస్టో చుట్టూనే మొత్తం రాజకీయాలు జరుగుతున్నాయి. బజరంగ్ దళ్ని బ్యాన్ చేస్తే బీజేపీకి వచ్చే నష్టం ఏంటి? బజరంగ్ దళే కావచ్చు, లేకపోతే ఇంకో సంస్థ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయమైనటువంటి కుట్రతో, రాజకీయ దృక్పథంతో ప్రజలను విభజించేటువంటి ప్రయత్నం, ప్రజలను చీల్చేటువంటి ప్రయత్నం, అధికారం కోసం, ఓట్ల కోసం చేస్తున్నటువంటి కుట్రలో ఖచ్చితంగా ఎన్నికల ప్రచారంలో ఒక ప్రధాన అంశంగా కాంగ్రెస్ పార్టీ పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ అంశాన్ని ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సంస్థ, అనుబంధ సంస్థ బజరంగ్ దళ్ కాదు. అయినప్పటికీ కూడా వీరు ఒక రకంగా హిందువులను అణిచివేసే విధానం, హిందువుల పట్ల వివక్షత చూపించేటువంటి ప్రయత్నం, హిందువుల పట్ల కుట్ర చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ఈ అంశాన్ని అనేక అంశాలు ఇదొకటే అంశం కాదు. 5 రోజులుగా కర్ణాటక రాజకీయాలు నడిపిస్తుంది. కర్ణాటకలో మొత్తం అంతా కూడా సెన్సేషన్ అయినది కూడా ఈ సబ్జెక్టే కదా సార్? ఉండొచ్చు, బట్ మాకు ఇది ఒకటే ఎజెండా కాదు. మాకు అనేక అంశాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు గత 9 సంవత్సరాలుగా దేశంలో ఏ రకంగా పరిపాలన చేశారు, ఏ రకంగా దేశంలో శాంతి తీసుకొచ్చారు, ఏ రకంగా దేశంలో మత సామరస్యాన్ని పెంచి పోషించారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. మీరు ఏవైతే చెప్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం 40% కమిషన్ ప్రభుత్వము, ఆ తర్వాత అలాగే ఏదైతే ఇక్కడ కరోనాకు సంబంధించిన సమయంలో కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయలు కూడా పక్కదారి పట్టించింది బీజేపీ ప్రభుత్వం. అసలు బీజేపీకి ఇక్కడ ప్రభుత్వాన్ని స్థాపించే అర్హత లేదని చెప్పి కాంగ్రెస్ ప్రధాన అజెండాగా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ దయ్యాలు వేదాలు ఒలించినట్టుంది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు యూపీ హయాంలో సుమారు 12 లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయి. మేము చెప్పాలా, కోర్టు చెప్పింది, అదేవిధంగా కాగ్ చెప్పింది. ఒకటి కాదు, 12 లక్షల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాలు పట్టింది. సార్, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం రావడానికి తర్వాత మతఛాందస్వాదమైనటువంటి అంశాలని తెరపైకి తీసుకొని వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాని మూలంగా జనాల్లోకి వెళ్తే బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నాం. మతపరమైనటువంటిది ఎప్పుడు కూడా మా మేనిఫెస్టోలో పెట్టలేము. పెట్టింది కాంగ్రెస్ పార్టీ, దానికి అంకురార్పణ చేసింది. ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా హిందూ వ్యతిరేక ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చేస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఈరోజు బజరంగ్ దళ్ బ్యాన్ చేస్తామని, హిందూ సంస్థ, అది హిందూ యువకుల కోసం పనిచేసే సంస్థ, దేశభక్తితో పనిచేసేటువంటి సంస్థ, జాతీయవాద సంస్థ, అదే ఉగ్రవాద సంస్థ కాదు, దేశ వ్యతిరేక సంస్థ కాదు, అది తీవ్రవాద సంస్థ కాదు. బజరంగ్ దళ్ బ్యాన్ చేస్తే హనుమంతుడిని, శ్రీరామచంద్రుని ఇద్దరిని కాంగ్రెస్ పార్టీ జైల్లో పెడుతుందని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి మోడీనే అన్నారు. అంటే ఇది వాళ్ళు ఏదైనా చేస్తారు. నేను కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈరోజు బజరంగ్ దళ్ బ్యాన్ చేశారు, రేపు వందే మాతరాన్ని బ్యాన్ చేస్తారు, రేపు అవసరమైతే జై శ్రీరామ్ అనొద్దు అంటారు, లేకపోతే భారత్ మాతకి జయొద్దు అంటారు. కొన్ని రోజుల తర్వాత హిందువులు ఎవరు కూడా గుళ్ళాలకు పోకూడదు, గంటలు కూడా కొట్టద్దు అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. గతంలో కూడా మనం చూసాము, ఇప్పుడు కూడా చూసాము. నేను డీకే శివకుమార్తో మాట్లాడాను, సిద్ధరామయ్యతో కూడా మాట్లాడాను. వాళ్ళు ఏం చెప్పారు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శివుణ్ణి పూజిస్తుంది, ఆంజనేయ స్వామిని పూజిస్తుంది, రాముడిని పూజిస్తుంది. నువ్వు అభివృద్ధి విషయాలు చెప్పకుండా ఇలాంటి రాముడు, ఆంజనేయ స్వామిని అరెస్ట్ చేస్తామని చెప్పి మేము ఎక్కడా చెప్పలేదని చెప్పి డీకే శివకుమార్ అంటున్నాడు, సిద్ధరామయ్య అంటున్నాడు, ఖర్గే కూడా అంటున్నాడు. నేను ఖర్గే కావచ్చు, ఎంటైర్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీని అడుగుతున్నాను, ఈ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ బ్యాన్ చేస్తామని పెట్టింది వారా మేమా? ఎవరు ఎజెండా? మీరు పిఎఫ్ఐ బ్యాన్ చేశారు, పిఎఫ్ఐ తో పాటు బజరంగ్ దళ్ మేము బ్యాన్ చేస్తామని చెప్తారు. పిఎఫ్ఐ ఈజ్ యాంటీ నేషనల్ ఆర్గనైజేషన్. అనేక ఇతర దేశాలతో సంబంధాలు ఉన్నాయి, అనేక దేశ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నది. అది సాక్ష్యాలు ఉన్నాయి. బజరంగ్ దళ్ ఏమున్నది చెప్పండి ఒకటి. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఏదైనా స్పీచ్కి వెళ్తే అందరి పేర్లు చెప్తా, మోడీ ఎవరి పేరు చెప్పడం అది మా ఇంటర్నల్ విషయం. మాకు నాయకుడు నరేంద్ర మోడీ గారు, వారి నాయకత్వంలో మా పార్టీ ముందుకెళ్తున్నది. మా పార్టీకి అధ్యక్షుడు నడ్డా గారు, వాళ్ళ నాయకత్వంలో మేము పార్టీ ప్రచారం చేసుకుంటున్నాం. మీకు నాయకుడు లేకపోవచ్చు, దానికి మేమేం చేస్తాం? ఈ స్కీమ్ గురించి ఏమంటారు సార్? ఎందుకంటే కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్ స్కీమ్ అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఆ స్కీమ్ల గురించి చర్చించాలి. కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేనప్పుడు ఆ స్కీమ్ల గురించి చర్చించుకోవడం వృధా ప్రయాస. గెలిచేది వచ్చేది భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ. వి విల్ కమ్. బీజేపీ 90 స్థానాల నుంచి 100 స్థానాలకు రావడము, దగ్గర వచ్చి ఆగిపోతే, గతంలో ఇక్కడ మనం చూసాం, ఆగిపోతే మళ్ళీ జేడీఎస్తో కలిపి ఏమైనా గవర్నమెంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా మేము అబ్సల్యూట్ మెజార్టీతో వస్తాం. బెంగళూరు సిటీలోనే 25 లక్షల మంది తెలుగు ఓటర్లు ఉన్నారు. కర్ణాటక వ్యాప్తంగా 45 నియోజకవర్గాలు ఉన్నారు. దాదాపు 1 కోటి మంది తెలుగు వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా ఇక్కడ తెలుగు వాళ్ళని బీజేపీ ఎలా ప్లీజ్ చేస్తుంది మాకే ఓటు వేయమని? వాళ్ళు ఇక్కడ ఓటర్స్ అలా ఆంధ్ర ఓటర్స్ కాదు, తెలంగాణ ఓటర్స్, తెలుగు ఓటర్స్, కర్ణాటక ఓటర్స్. కర్ణాటకలో వాళ్ళకి అన్ని రకాలుగా మేము అండగా నిలబడ్డాం. ఇప్పుడు కాదు, కర్ణాటకలో మొదటి నుంచి కూడా
కర్ణాటకలో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడ్డాము. ఆ దిశలోనే మేము ముందుకెళ్తా ఉన్నాము. తప్పకుండా రానున్న రోజుల్లో కర్ణాటకలో తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేస్తాం. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వరకు ఇక్కడ బీజేపీ ఎన్ని సీట్లు సాధించే అవకాశం? అబ్సల్యూట్ మెజార్టీతో వస్తుంది. అబ్సల్యూట్ మెజార్టీతో వస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. జరుగుతున్నటువంటి కర్ణాటక ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ సింగిల్ హ్యాండెడ్ పార్టీగా, అలాగే ఒకే పార్టీ పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బీజేపీ వెళ్తుంది. దీనికి ప్రధాని మోడీ యొక్క ఆకర్షణ, ప్రధాని మోడీ బలంతోనే కర్ణాటకలో విజయం సాధించబోతున్నామని, అలాగే ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందో బజరంగ దళ అంశాలు కావచ్చు, పీఎఫ్ఐ కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ బీజేపీ చేసినటువంటి అభివృద్ధి పూర్తి స్థాయిలో బీజేపీని అధికారంలోకి తెస్తుందని చెప్పి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ వీరాంజనేయులతో దినకర్ ఎన్టీవీ, బెంగళూరు, కర్ణాటక నుంచి. కర్ణాటకలో ఎన్నికల గెలుపు కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో వార్ రూమ్ కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆశా అందిస్తారు. బీజేపీ ప్రత్యేక వార్ రూమ్ ను ఏర్పాటు చేసింది. శాసనసభ ఎన్నికల పోలింగ్ కి సమయం ముందుకొస్తుంది కాబట్టి బీజేపీ వార్ రూమ్ నుంచే ప్రత్యేకమైనటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా బీదర్ వంటి ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, హూబ్లీ వంటి శాసనసభ ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేకించి ఇక్కడి నుంచే సమీక్షిస్తూ ఉంటారు. ఇంతకీ వార్ రూమ్ ఎలా ఉంటుందో చూసేద్దామా? కమ్ విత్ మీ. సాంకేతిక నిపుణులు అలాగే ఐటీ విభాగం మొత్తం కూడా ఈ మీడియా మానిటరింగ్ రూమ్ లోనే ఉంటుంది. ఇక ప్రధాని మోడీ రోడ్ షోలు కానివచ్చు, పబ్లిక్ మీటింగ్, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడి నుంచే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. లోపల ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి, వారందరూ అన్ని స్క్రీన్స్ లో ఏం వాచ్ చేస్తున్నారు, అండ్ ముఖ్యంగా ఈ సాంకేతిక నిపుణులు కానివచ్చు, ఐటీ డిపార్ట్మెంట్ ఎలాంటి టాస్కులు చేస్తారు, లోపలికి చూద్దాం రండి. సో మనం ఇక్కడ చూస్తున్నాము, ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉన్నారు. కంప్లీట్ గా ఇది సోషల్ మీడియా, ఐటీ డిపార్ట్మెంట్, సాంకేతిక విభాగం అని చెప్తున్నాం కదా, అదంతా కూడా ఇక్కడే ఉంది. బీజేపీ హ్యాస్ బికమ్ వెరీ క్రూషియల్ దిస్ టైమ్ ఇన్ దిస్ ఎలక్షన్స్. ద నెక్ టు నెక్ కాంపిటీషన్ ఈజ్ ఆల్సో దేర్. వాట్ యుల్ సే అబౌట్ ద వార్ రూమ్స్? Sir, this is a real time war room. In every minutes, what are the developments it happens in Karnataka, they are highlighted and they are gave a entire machinery of the Bharatiya Janata Party. So as a media monitoring cell, we have given every information what has it happened in Karnataka, okay, on our feedback. The media and other agencies, they are getting out, they made preparation to combat the situation what it occurs. So why this line came, double engine sarkar, where we see in social media that is highlighted. Can you say about double engine sarkar on social media? See, when we talk about the double engine sarkar, Modi government in central and Bombay government and the state level. So whatever the schemes that these two governments that have brought in, whether it can be Kisan Samman or whether it can be Jal Jeevan Mission or with a health card, and so there is a complementary work done by both the central as well as the state. So we bring in each of the central schemes and the state schemes, bring together so that finally who gets benefited, it is the people of the state that gets benefited. That's why we insist more on double engine government. So కర్ణాటకలో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాలు, పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. వార్ రూమ్ లో వార్ అయితే మామూలుగా లేదని చెప్పాలి. అండ్ ఇక్కడ డిస్కషన్ రూమ్ లో పూర్తి స్థాయిలో వారు అబ్జర్వ్ చేసినటువంటి పాయింట్స్ అన్ని కూడా ఇక్కడే డిస్కస్ చేస్తారు అని తెలుస్తుంది. హలో మ్యామ్, హౌ యూ? Namaste. So say about war room from a beautiful lady today. It's election time, so media is very, very important. This is the entire our war room, 3 floors is there. Okay. Yeah, all the works are going on, press meets are going on. We are rushing to this one. I think media monitoring already explained. And one more, we have here a discussion room. You can go inside. Okay, you can have that. And reception, and also different cabins. And we have computer rooms. Okay. And here discussion room, our prime MP Tejasvi Surya is here. సో మనం చూడొచ్చు ఆల్రెడీ ఎంపీ తేజస్వి సూర్య వన్ ఆఫ్ ద ఏఎన్ఐ ఛానల్ కి కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ డిబేట్ రూమ్స్, మెయిన్లీ డిబేట్స్ అనేవి లాట్ ఆఫ్ టైం మనం స్క్రీన్స్ లో చూస్తూ ఉంటాము, అవన్నీ కూడా ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. సో కంప్లీట్లీ మీడియా సెంటర్ గా, ఒక కాన్ఫరెన్స్ సెంటర్ గా మనం దీన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. బీజేపీ కార్యకలాపాలు, ముఖ్యంగా వార్ రూమ్ కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇక్కడే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. కెమెరా పర్సన్ వీరాంజనేయులు, ఆశా పరమేష్, బెంగళూరు, బీజేపీ స్పెషల్ ఫోకస్ నుంచి ఎన్టీవీ.
బజరంగ్ దళ్ ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ పై మండిపడ్డారు బీజేపీ జాతీయ నేత తరుణ్ చుగ్. ఇది హాస్యాస్పదమన్నారు. భారత్ లో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రాముడి విషయంలోనూ అలాగే చేశారని గుర్తు చేశారు తరుణ్ చుగ్. पीएफ और बजरंग दल की तुलना करना ही हास्यपद है और मूर्खतापूर्ण है। एक तरफ देश को तोड़ने की सोच रखने वाले लोग विदेशी षड्यंत्रों के माध्यम से भारत के अंदर अराजकता फैलाने वाले लोग, और दूसरी तरफ राष्ट्र प्रथम कहकर इस मातृभूमि के कण कण को पूजने वाले, भारत माता की जय कहने वाले बजरंग दल के लोगों की तुलना करना एक मूर्खतापूर्ण है। पहले भगवान राम के अस्तित्व पर, राम सेतु के अस्तित्व पर, राम जन्मभूमि के फैसला ना हो, लेट किया जाए, उसके लिए हल्फनामा देने वाली कांग्रेस, जिन्होंने पहले भगवान राम के मंदिर को रोक के रखा, अब वो बजरंग बली जी को भी तालाबंदी करना चाहती है। देश की जनता इसे बर्दाश्त नहीं करेगी। जिन्होंने आतंकवादियों के लिए रेड कारपेट बिछाया, यासीन मलिक जैसे लोगों को जहाज से दिल्ली लाया जाता था, बिरयानी खिलाई जाती थी। श्रीमती सोनिया गांधी सारी रात रोती रही कि बाटला कांड में आतंकवादी मरा, ये प्रेस रिलीज कांग्रेस पार्टी देती थी, और एक तरफ देश के लिए काम करने वाला बजरंग दल. బజరంగ్ దళ్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధిస్తామన్న కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి నిరసనగా కర్ణాటక వ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు బజరంగ్ దళ్ కార్యకర్తలు. మన కర్ణాటక పేరుతో బీజేపీ భారీ రోడ్ షో ప్లాన్ చేసింది. ఈ నెల 6న ప్రధాని మోడీ 17 నియోజకవర్గాలు కవర్ చేసేలా రోడ్ షోలు నిర్వహిస్తారు. మన కర్ణాటక టైటిల్ జనంలోకి బాగా వెళ్తుందని భావిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని బెంగళూరు నుంచి మా ప్రతినిధి ఆశ అందిస్తారు. నమ్మ కర్ణాటక రోడ్ షో మే 6వ తారీఖున మెగా రోడ్ షోగా ఉండబోతోంది. స్వయంగా ప్రధాని మోడీ సుమారు 17 నియోజకవర్గాల్ని కవర్ చేస్తూ అత్యంత హ్యూజ్ మెగా రోడ్ షో చేయనున్నారని తెలుస్తోంది. నమ్మ కర్ణాటక అన్న టైటిల్ జనాల్లోకి ఎక్కువగా వెళ్లడానికి అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 17 నియోజకవర్గాలు బొమ్మనహల్లి నుంచి సుమారు బసవనగుడి, ఇలా మోస్ట్ ఆఫ్ ద అర్బన్ రీజన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్ని వారు అధికంగా దృష్టిలో పెట్టుకుని వాటితో పాటు రోడ్ షోలో సుమారు 36.6 కిలోమీటర్ల మేర కూడా పర్యటన చేయనున్నారు. ముందు 10.1 కిలోమీటర్ల వరకు రోడ్ షో చేస్తారు. బసవనగుడి ముగిసిన తర్వాత సుమారు 26.1 కిలోమీటర్ల మేర కూడా రోడ్ షో చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మరోపక్క డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, ఔర్ ఏక్ బార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ కూడా వీరు ఒక స్లోగన్ రూపంలో జనాల్లోకి కంప్లీట్ ఇంపాక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పాలి. ఇక కాంగ్రెస్ వారేమైనా తగ్గుతారా? అస్సలు తగ్గేదేలే అంటూ స్టార్ క్యాంపెయినర్లు అందరినీ కూడా తమ క్యాంపెయిన్స్ లోనే ఉంచుకుంటూ, ముఖ్యంగా మరోపక్క ప్రియాంక గాంధీ ఉంటే ఇంకో పక్క కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో ప్రత్యేకించినటువంటి రోడ్ షోలు కానివ్వచ్చు, మెగా హ్యూజ్ రెస్పాన్స్ ని సంపాదించుకుంటున్నారనే చెప్పాలి. మరి కాంగ్రెస్ వాళ్ళు అలా ఉంటే మన బీజేపీ వాళ్ళు ఏమైనా తగ్గుతారా? ఖచ్చితంగా కాదు. పూర్తి స్థాయిలో వారందరూ 10 లక్షలకు పైగా జనాభా వారి రోడ్ షో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. బీజేపీ ఈసారి అధిష్టానంలో ఉండేందుకు, అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ ముందుకు వచ్చేందుకు ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తూ స్వయంగా ప్రధాని మోడీయే రోడ్ షోలో పాల్గొని ప్రత్యేకించి పబ్లిక్ తో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఈసారి జరగబోయే ఎన్నికలు రసవత్తరంగా కొనసాగబోతున్నాయి. ఏప్రిల్లో నుంచి కూడా రోడ్ షోలు కానివచ్చు, ప్రచారాలు కానీ ప్రారంభించారు. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి సుమారు ఇప్పటికీ 9 సార్లు ప్రధాని మోడీ పూర్తి చేశారు ప్రత్యేకమైనటువంటి ప్రచారాలు. 10వ మళ్లీ బెంగళూరుకి రాబోతున్నారు. 3 మెగా రోడ్ షోలు అత్యున్నతంగా ఉండబోతున్నాయని కూడా బీజేపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇక మిగతా రాజకీయ నాయకులు, కార్యకర్తలు వీరందరితో కూడా తరచుగా వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోడీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈసారి జరగబోయే రోడ్ షో 8వ తారీఖు వరకు ప్రచారాల్లో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నతమైనటువంటి స్థానాల్ని గెలవాలి, ప్రత్యేకించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉండాలి అని, కైవసం చేసుకోవాలి అని సొంత ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారని చెప్పాలి.
మే 10వ తారీఖున పోలింగ్, అలాగే 13వ తారీఖు కౌంటింగ్ రిజల్ట్ వరకు కూడా ఇదంతా చాలా బిగ్ కాంట్రవర్సీగా నడుస్తూ ఉంది. మరోపక్క బజరంగ్ దళ్ ఇష్యూ కూడా, ముఖ్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మనం చూడొచ్చు బజరంగ్ దళ్ ని బ్యాన్ చేస్తామంటూ చెప్పారు. కోస్టల్ రీజియన్స్ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంది, కేసులు కూడా అధికంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటన్నిటినీ కూడా వారు మెయిన్ ఫోకస్ గా తీసుకొని ఎందుకు అలా పాయింట్అవుట్ చేశారో అనే దానిపైన చర్చలు కూడా కొనసాగుతున్నాయి. కంప్లీట్ బెంగళూరు వ్యాప్తంగా కర్ణాటక ఎన్నికలపైన దీని ఎఫెక్ట్ అనేది పడుతుందా అనేది కూడా బిగ్ క్వశ్చన్ మార్క్ గా ఉందని చెప్పాలి. విత్ కెమెరా పర్సన్ వీరు, ఆశా పరమేష్, బెంగళూరు NTV. ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులో 2 రోజులు రోడ్ షో నిర్వహిస్తారని మంత్రి శోభ తెలిపారు. ఈ నెల 6, 7 తారీఖులో రోడ్ షోలు ఉంటాయని అన్నారు. మన బెంగళూరే మనకు గర్వకారణం అంటున్న మంత్రి శోభతో మా ప్రతినిధి ఆశా ఫేస్ టు ఫేస్. మంత్రి శోభా కరంద్లాజే ప్రస్తుతానికి ఆమె ప్రత్యేకించి మోడీ 36 కిలోమీటర్ల రోడ్ షోకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రూట్ మ్యాప్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డిస్కషన్స్ జరిగాయి. ప్రధానంగా సెక్యూరిటీ రీజన్స్ పరిగణనలోకి తీసుకున్నారు. హెలికాప్టర్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నప్పుడు వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన చర్చించారు. మేడం, कल मोदी जी आ रही है ना May 6 को, उसका रूट मैप और रोड प्लान कुछ भी है? बेंगलुरु में 2 दिन का रोड शो करने वाले हैं. पहले दिन 6 तारीख को 10 बजे वो 10 किलोमीटर रोड शो करेंगे. दूसरे दिन 7 तारीख को 10 बजे वो शुरू करेंगे. इसी में 26 किलोमीटर रोड शो करने वाले हैं. Namma Bengaluru, Namma Hemme. Our Bengaluru is our pride. That is the Goshwakya of our road show. రోడ్ షో సుమారు 10 కిలోమీటర్లు ముందుగా చేయడం జరుగుతుంది. అనంతరం 26 కిలోమీటర్ల మెగా రోడ్ షో అనేది నిర్వహిస్తారు. దీని ఎన్నికల ప్రభావం అనేది ఈ రోడ్ షో పైన ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అటు తర్వాత ప్రీ పోల్స్ నుంచి వచ్చినటువంటి రిజల్ట్స్ మనం చూసుకున్నా కూడా పరిణామాలు చేంజ్ అయ్యే అవకాశం ఉంది అని కూడా కేంద్ర మంత్రి శోభా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రూట్ మ్యాప్ కి సంబంధించి ఈ ఎన్నికల ప్రచారంలో మోడీ Z+ సెక్యూరిటీ, అదర్ హెలిప్యాడ్ సెక్యూరిటీ రీజన్స్ ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని పూర్తి స్థాయిలో జాగ్రత్తలు వహిస్తున్నట్టుగా కూడా శోభా చెప్తూ ఉన్నారు. విత్ కెమెరా పర్సన్ శ్రీధర్, ఆశా పరమేష్, బెంగళూరు NTV. ఇక కర్ణాటక ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినింగ్ కూడా జరుగుతోంది. తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు టాలీవుడ్ నటులను కూడా ఎన్నికల ప్రచారంలోకి దించుతున్నారు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చిక్బల్లాపూర్ చేరుకున్న బ్రహ్మానందం మంత్రి కె సుధాకర్ తరపున ప్రచారం చేస్తున్నారు. చిక్బల్లాపూర్లో తెలుగువారు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు బ్రహ్మానందం. కోరుతున్నాను. ఆయన ఎంత మంచివాడో మనందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంతటి మంచి వ్యక్తి, మంచి మినిస్టర్, మంచి మంత్రి మనకి. ఆయన మన ప్రాంతం నుంచి రావడం మన అదృష్టం. చిన్నతనంలోనే ఎన్నో మంచి పనులు చేసిన సుధాకర్ గారికి మీరు కలిసి ఓటేసి ఆయన్ని దిగ్విజయంగా గెలిపించి ఏం చేస్తారు? గెలిపించి సుధాకర్ సార్ని గెలిపించి మళ్లీ ఆయన్ని మంత్రి చేయవలసిందిగా మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గేమ్స్ ఆడొద్దు, శాల్తీ లేచిపోతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కర్ణాటకలో జరగబోయే ఎన్నికలపై ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.